ఈ దినపు దేవుని యొక్క మాట నిర్గమాకాండము 21వ అధ్యాయము 30వ వచనము. తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే, ఒక మనుషుడి యొక్క ప్రాణ విమోచనము నిమిత్తము ధనమును చెల్లించవలనని లేఖనము తెలియజేస్తుంది. అయితే ఈ దినాల్లో మనం గమనించినప్పుడు మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అది ఏ మనుషుడు కూడా చెల్లించలేనటువంటిదని బహు స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి 2024 సంవత్సరాల క్రితము దేవాది దేవుడి లోకంలోనికి వచ్చి మన ప్రాణ విమోచన ధనము ఆయనే కలువరి శిలువలో చెల్లించినాడు. కాబట్టి మనం అది నమ్మి ఆయన వద్దకు చేరితే చాలు, మన ప్రాణ విమోచనము ఆయనే కలిగిస్తాడు. ఆ సత్యాన్ని ఎరిగి మనము కూడా ఆ రీతిగా మన ప్రాణాన్ని విమోచించుకోవడానికి